ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. మదనపల్లి రూరల్ మండలం కోటవారిపల్లి తండాధారి సమస్యపై ఇరు వర్గాలతో చర్చలు జరపడం జరిగిందన్న సబ్ కలెక్టర్ మేఘస్వరూప్. ఈ విచారణ నివేదికను కలెక్టర్కు పంపడం జరుగుతుందన్న సబ్ కలెక్టర్. పురపాలక సంఘం అభివృద్ధికి ఇంటి నీటి పన్ను కట్టి సహకారం అందించండి. మున్సిపల్ కమిషనర్ ప్రమీల విజ్ఞప్తి. మదనపల్లి పట్టణంలో గాంధీపురం నందు ట్యాక్స్ వసూలుపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన మున్సిపల్ అధికారులు. మదనపల్లి రూరల్ మండలం కోటవారిపల్లి తాండాధారి సమస్యపై ఇరు వర్గాలతో సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ చర్చించారు. నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ ఇరు వర్గాలను వారి వాదనలు విన్నారు. ఇక తహసీల్దారు ధనుంజయులు అదేవిధంగా ఆర్ఐ వీఆర్ఓలు దారి సమస్య పరిష్కారానికి గల సాధ్యసాధ్యాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. తండావాసులు మాట్లాడుతూ దాదాపు 2 శతాబ్దాలుగా తమ తండాకు దారి సమస్య ఉందని, ఎవరైనా ఊరి బయటకు చనిపోతే తమ తండాలోని తీసుకొచ్చేందుకు సమీప గ్రామస్తులు అడ్డు చెబుతుండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇబ్బంది చేస్తున్నారని ప్రాబ్లం ఇక్కడ ఈ రోడ్డు ఉంది అంబులెన్స్ వీళ్ళకి రావాలంటే ఎట్లా వస్తారు? దీంట్లో చూపి ఈ మెయిన్ రోడ్ నుండి చూపి ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. అలాగే నేనే ఇల్లు కట్టేసిన కొట్టుకొని ఆ ఇల్లు కట్టించేసిన వల్ల వీళ్ళకి ఇబ్బంది ఇచ్చింది. ఆ ఇల్లు కనుక కట్టకపోతే కదా ఆ పండుగ ఇంటికి ఇబ్బంది వెళ్ళిపోతారు. ఇంకా ఉంది ఏమంటే ఇప్పుడు ఊర్లో వాళ్ళు కూడా శవాలంతా చేయాలంటే రోడ్లో తీసుకెళ్ళాలి. ఊర్లో వాళ్ళు శవాలకి బయట చనిపోతే బయట ఎవరు బయట నర్సింగ్ సమస్య దగ్గర మా పల్లెల్లో కానీ బయట పెట్టుకొని అట్లే లోపలికి కానీ సెంటర్లో ఎత్తుకొని వీళ్ళు ఏమంటే బయట చనిపోయినప్పుడు ఎత్తుకొని వచ్చి మాకు అబ్జెక్షన్ చేసి మేము ఇట్లా పోవాలి కానీ అదే ఇక్కడ కానీ తీసుకోండి. ఇక్కడ అంటే మీరు ఈ రోడ్లో పోవడానికి అబ్జెక్షన్ ఎందుకు మా అమ్మ కూడా కాదు ఈ రోడ్లో ఇప్పటివరకు అయితే అబ్జెక్షన్ అయితే చేయలేదు సార్. చేసాం ఊరైతే కాంపన్సేషన్ గవర్నమెంట్ తీసేసి ఈ అబ్బాయి విల్లింగ్ సార్. స్ట్రైట్ రోడ్ వచ్చేస్తుంది ఏమో కండిషన్ ఉండదు. చిన్న చిన్న లారీలు ఏమి ఇక్కడ ఇక్కడ 3 కాన్సెప్ట్ ఇచ్చేసారంటే అదే అది ఊరికి ఇవ్వచ్చు కదా. అందరు ఊరి వాళ్ళకి వదిలేసి మా వాళ్ళు ఇప్పుడు రోజు ఎట్లా వెళ్తున్నారు? రోజు పోతున్నాం సార్, రోజు పోతున్నాం. చేపలు అదే వేస్తారు. ఇప్పుడు వాళ్ళు సేద్యాలు గీదాలు మా భూముల్లో కూడా పోతా ఉంటారు. ఇక్కడ మా కోటలు దాటుకుంటే మేము ఈ రోజు కూడా అప్లికేషన్ చేయాలి సార్. ప్రతి ఒక్కటి వెళ్తున్నాయి. మేమైతే మేము అప్లికేషన్ ఎందుకంటే ఈ రోడ్డు వాడినా అంటే ఇది ప్రైవేట్ ల్యాండ్ సార్. వాళ్ళు ఫ్లాట్ కొడతారు సార్. ఫ్లాట్ కొట్టారు సార్, అమ్మేసినా కూడా. ప్లస్ ఇక్కడ ఇది నరసింహస్వామి టెంపుల్ సార్. ఇక్కడ సార్ ఇదే సార్, ఇది నరసింహస్వామి టెంపుల్ సార్. ఇది ఆ టెంపుల్ ముందర నుండి మేము మాకు ఇవ్వాలి సార్. మంచిది
నేను ఏదైనా మాంసం తీసుకుంటున్నా నేను చనిపోయినా ప్లస్ ఎక్కువ పోవాలి ఆ బ్రెయిన్ మేము బాగా తెలుసు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ కరువు ఇక్కడ టర్నీ చేసేటప్పుడు ఆ రాగి మాను చెట్టు ఆ చెట్టు దగ్గర ఏ వెహికల్స్ ఆటో ఒకటి కట్ అవుతుంది ఇలా సార్ బిస్కెట్ ఉంది ఇది దూరం ఆవులు మదనపల్లె పురపాలక సంఘం పరిధిలో దాదాపు 6 కోట్ల రూపాయలు ఆస్తి నీటి పన్ను బకాయిలు ఉన్నాయని మున్సిపల్ కమిషనర్ ప్రమీల తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని గాంధీపురం నందు ట్యాక్స్ వసూలుపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి 15వ ఆర్థిక సంఘం నిధులు రావాలంటే పన్ను చెల్లింపు 100% ఉండాలని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని పట్టణంలోని ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అందులో భాగంగా నేడు గాంధీపురం నందు ట్యాక్స్ వసూలు కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టడం జరిగిందని అన్నారు. తీసుకున్నా నమస్కారం. ఈరోజు మన మదనపల్లె పురపాలక సంఘంలో ఈ ట్యాక్స్ కలెక్షన్కి సంబంధించిన డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ గాంధీపురం సచివాలయ పరిధిలో ఈ డ్రైవ్కి మన సచివాలయ సిబ్బంది అలాగే మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా ఇక్కడ అటెండ్ అవ్వటం జరిగింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ అనేది మనకి ఇంకా ఒక 12 రోజుల్లో క్లోజ్ అవుతుంది కాబట్టి మనకి రావాల్సినటువంటి 15th ఫైనాన్స్ పెర్ఫార్మెన్స్ గ్రాంట్ ఏదైతే ఉందో ఆ గ్రాంట్ మనకి రావాలంటే మనకి ఉన్నటువంటి ఈ ట్యాక్స్ కలెక్షన్ టార్గెట్ అనేది అచీవ్ కావాల్సి ఉంటుంది. దీని ప్రకారం చూసుకుంటే ఇంకా మున్సిపాలిటీలో 6 కోట్ల వరకు కలెక్షన్ చేయాల్సింది ఉంది. కొన్ని ఏరియాస్లో ట్యాక్స్ కలెక్షన్ బాగానే జరుగుతుంది, కానీ కొన్ని ఏరియాస్లో కలెక్షన్ అనేది తక్కువగా ఉండటం జరిగింది. దానికోసం ఇక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బందికి సపోర్ట్గా మిగిలిన సచివాలయాల నుంచి కూడా సిబ్బంది రావటం జరిగింది. ఇక్కడ ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ఆర్థిక సంవత్సరం అనేది క్లోజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరికీ ఆ టార్గెట్ అనేది ఉంటుంది. ప్రతి సచివాలయంలో పనిచేసేటువంటి సిబ్బందికి కానివ్వండి, మున్సిపల్ సిబ్బందికి కానివ్వండి, మున్సిపాలిటీకి కానివ్వండి, ఆ టార్గెట్ అనేది ఖచ్చితంగా నిర్దేశించబడి ఉంటుంది. ఆ టార్గెట్ ప్రకారం మరి ఆ లక్ష్యాన్ని మనం అచీవ్ అవ్వాల్సి ఉంటుంది. దానికోసమే సచివాలయ సిబ్బంది అనేవాళ్ళు మీ ఇంటికి రావటం, మీకు సంబంధించిన ట్యాక్స్ ఏదైనా పెండింగ్ ఉంటే అడగటం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏమంటే సచివాలయ సిబ్బంది కానీ మున్సిపల్ సిబ్బంది కానీ మీ ఇంటికి వచ్చినప్పుడు దయచేసి వాళ్ళకి సహకరించండి. అంతేగాని వాళ్ళని కడతాంలే రేపు చూస్తాంలే అంటే కొన్ని చోట్ల కొన్ని రకాలుగా కూడా మాట్లాడటం జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ కోసం అంటే ఏదైతే టార్గెట్ ఉంటుందో ఆ లక్ష్యాన్ని నిర్దేశించారో ఆ లక్ష్యానికి తగ్గట్టుగా మరి వాళ్ళు పనిచేయటం జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా వాళ్ళతో ఆ విధంగా మాట్లాడటం కానీ లేకపోతే మరోలాగా అంటే కొన్ని ఇన్సిడెంట్స్ కూడా మా దృష్టికి రావడం జరుగుతూ ఉంది.
కాబట్టి ప్రజలందరికీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. సచివాలయ సిబ్బందికి అందరికీ కూడా మీరు సహకరించి మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు కట్టాల్సిన అమౌంట్ మీకు చెప్పినప్పుడు మీరు ఆ రోజు కట్టగలిగితే ఆ అమౌంట్ని కట్టండి. లేదు అంటే ఫలానా డేట్లోపు కడతామని చెప్పండి. అంతేగాని దాన్ని ఇంకోలాగా తీసుకొని మరోలాగా మాట్లాడటం ఇవన్నీ కూడా చేయొద్దు. సో ఈ విధంగా మరి ట్యాక్స్ కలెక్షన్ అనేది జరుగుతూ ఉంది. ఈ ట్యాక్స్ కలెక్షన్కి సంబంధించి ఎక్కడైతే మనకి హైయెస్ట్ అమౌంట్ పెండింగ్ ఉందో ఆ అమౌంట్ ఎక్కడైతే పెండింగ్ ఉందో దానికి వాళ్ళకు ఉన్నటువంటి ట్యాప్ డిస్కనెక్షన్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మన మున్సిపాలిటీకి రావాల్సిన ట్యాక్సెస్ గురించి మాత్రమే మరి మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి 15th ఫైనాన్స్ కమిషన్ పెర్ఫార్మెన్స్ గ్రాంట్ రావాలన్నా, లేదు మున్సిపాలిటీలో ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాలన్నా మరి మున్సిపాలిటీకి మెయిన్ సోర్స్ ఈ ట్యాక్సెసే. కాబట్టి దయచేసి అందరూ కూడా మా సచివాలయ సిబ్బందికి సహకరించండి, మున్సిపల్ సిబ్బందికి కూడా సహకరించండి. మీరు చెల్లించాల్సినటువంటి పన్నులన్నీ కూడా సకాలంలో చెల్లించాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేకమని మాల మహానాడు నాయకుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఇక కార్యాలయంలో మాల మహానాడు చిత్తూరు ఉమ్మడి ఉపాధ్యక్షులు గుండా మనోహర్, అధికార ప్రతినిధి మల్లెల మోహన్, ఇక అనమయ్య జిల్లా జాయింట్ సెక్రటరీ మాణిక్యం, మదనపల్లి డివిజన్ అధ్యక్షులు కొందూరు లక్ష్మీపతి, మదనపల్లి మండల అధ్యక్షులు రామచంద్ర, మాల మహానాడు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయలసీమ మాల మహానాడు కార్యదర్శి యామల చంద్రయ్య మాట్లాడుతూ కొన్ని రాజకీయ పార్టీల నాయకులు తమ రాజకీయ లబ్ధి కోసం అన్నదమ్ములుగా ఉన్న మాలమాదికలను వేరు చేయడం చాలా శోచనీయమని అన్నారు. రాజ్యాంగంకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని, అలాగే క్రిమిలేషన్ కూడా రద్దు చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని అన్నారు. అందరూ చేతులెత్తండి, అందరూ అందరూ చేతులు. వర్గీకరణ వద్దురా, జై మాల, జై జై మాల, జై మాల, జై జై మాల, జై మాల, జై జై మాల. వద్దురా వద్దురా, వర్గీకరణ వద్దురా, వద్దురా వద్దురా, వర్గీకరణ వద్దురా. మాలల ద్రోహికి చంద్రబాబు, వర్గీకరణ వద్దురా. మాలల పంతం చంద్రబాబు అంతం, మాలల పంతం చంద్రబాబు అంతం, మాలల పంతం. మాలల ఐక్యత వర్ధిల్లాలి, మాలల ఐక్యత. చంద్రబాబు నిర్లక్ష్యం వైఖరి రక్షించాలి, మాలల ద్రోహి చంద్రబాబు నిర్లక్ష్యం వైఖరి రక్షించాలి, మాలల ద్రోహి చంద్రబాబు కాబట్టి దీన్ని నిలుపుదల చేయాలి. ప్రధానంగా కులకరణ అనేది ఇమీడియట్లీ చేయాలి. 2011 అందులో వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి. మన రాష్ట్రంలో వేలాది ఎకరాలు ఆస్తులు ఉన్నాయి, భూములు ఉన్నాయి. కానీ వాళ్ళకి ఎలాంటి జీవన వృత్తి లేదు. అన్నదమ్ములుగా ఉండే వాళ్ళు అట్లే కొనసాగించారు. ఒకవేళ మీరు చేయదలుచుకుంటే మన రాజ్యాంగానికి అనుగుణంగా రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టారు. ఎస్సీ వర్గీకరణ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఆమోదం తెలిపి ప్రవేశపెట్టిన దానికి నిరసనగా మాల మహానాడు తరఫున మేము ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాం. ఎందుకనగా 2004లో అదే సుప్రీంకోర్టు వర్గీకరణ చెల్లదని తీర్పు ఇచ్చింది. అదే కోర్టు ఈ 24వ సంవత్సరంలో అదే సుప్రీంకోర్టు మళ్ళీ రాష్ట్రాలు చేసుకోవచ్చని ఇచ్చిందంటే సుప్రీంకోర్టు గొప్పదా, రాజ్యాంగం గొప్పదా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాదు, మోడీ ప్రభావిత తీర్పు. మోడీ ప్రభావితంతో చంద్రచూడ్ గారు
ఈ తీర్పును రాష్ట్రాలు చేసుకోవచ్చని రాష్ట్రాల మీద రుద్దేసినారు. ఓకే, చేసినారు. ఇక్కడ 90 లక్షలకు పైన మాలలు ఉన్నారు. 40-45 లక్షలు మాదిగలు ఉన్నారు. ఇక్కడైతే వర్గీకరణ జిల్లాల వైజు చేస్తాము అంటున్నారు. అది ఎంతవరకు సమంజసమో? అక్కడ అసలు వర్గీకరణ చేయడానికి సెన్సస్ ఎక్కడ తీసినారు? 2011లో తీసిన సెన్సస్ పెట్టి ఒక ఎస్సీగా ఉండే నేనే ఎవరో వద్దు, నేను ఎస్సీ మాల రాయలసీమ కన్వీనర్, నాది సచివాలయంలో క్రిస్టియన్ అని రాసి పెట్టారు. నా సర్టిఫికెట్స్ కానీ మా తాతల కాలం నుంచి నేను ఎస్సీ మాల. అట్లా ఎన్ని తప్పులు చేసినారు, ఎన్ని చేసినారో ఆ సెన్సస్ పెట్టుకొని ఇక్కడ మాకు తక్కువ ఇస్తాము, వాళ్ళకైతే అక్కడ 10% ఇచ్చినా కూడా చాలంటున్నారు తెలంగాణలో. ఇక్కడైతే మాకు 7.5% ఇవ్వడము ఎంతవరకు సమంజసమని చంద్రబాబును మేము అడుగుతున్నాం. ఇది ఇట్లే కన్నా మీరు కన్నా చేస్తే చంద్రబాబు గారు, గతంలో మీరు ఒకసారి వర్గీకరణ చేసి అమలు చేసి మీ ప్రభుత్వాన్ని ఎట్లా కూలగొట్టినామో అదే మాదిరి ఈసారి మళ్ళీ నువ్వు కన్నా అమలు చేసినావంటే మేము నీ ప్రభుత్వాన్ని దించేదానికి ప్రత్యక్షంగానే పూనుకొని ఎలక్షన్లో నిన్ను ఓడించేది ఖాయమని మేము మాలమా అన్నాడుగా హెచ్చరిస్తున్నాం. అన్నదమ్ములుగా ఉన్నటువంటి మాల మాదిగలను కాంగ్రెస్ వాదులని ముద్రతో గతంలో కడియం శ్రీహరి, చంద్రబాబు నాయుడు కుట్రబన్ని మందకృష్ణను తెరపైకి తెచ్చారు. లక్షలాది కోట్లాది రూపాయలు మందకృష్ణకి ఇచ్చి వెనకుండి ఉద్యమాన్ని నడిపిన చరిత్ర ఈ చంద్రబాబు నాయుడుది. గతంలో మాలల పందం చంద్రబాబు అంతం నినాదంతో అసెంబ్లీని ముట్టడిస్తే అప్పుడు ఎంతో మంది మా దళితులు మాల వాళ్ళు ప్రాణాలు కుర్రాలతో తొక్కించి తీసిన ఘనత ఈ చంద్రబాబు నాయుడుది. ఆ ఉద్దేశంతో గతంలో 9 సంవత్సరాలు నిన్ను సీఎం పదవికి రానియకుండా, సీటు జోలికి రానికన్నా చేసిన ఘనత మా మాలలది. అదేవిధంగా అంబేద్కర్ వారసులం మేము. అంబేద్కర్, అదేవిధంగా గద్దర్, గోరెడ్డి వెంకన్న, కత్తి పద్మారావు అనే చరిత్ర గల మాలలు మేము. మా జోలికి వస్తే చంద్రబాబు నాయుడు గారు నీకు పుట్టుగతులు ఉండవని తెలియజేస్తున్నాం. అదేవిధంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే లీడ్ క్యాప్ ఆస్తులు మాదిగలకు కొన్ని వేల ఎకరాలున్నాయి. అదే మా మాలలకు 1 ఎకరా కూడా ఎక్కడ కానీ లేని సందర్భాలు మా మీద ఉంది. నువ్వు ఒక రాజకీయంగా కక్ష కట్టి మాకు అన్నదమ్ములుగా ఉన్నటువంటి మమ్మల్ని విడదీయడానికి ప్రయత్నం చేస్తున్నావు. కబడ్దార్ చంద్రబాబు నాయుడు, నీకు దమ్ము ధైర్యం ఉంటే 2011లో తీసిన కులగణన కాకుండా ఈ రోజు జనాభా దామాసు ప్రకారం తీసి తర్వాత వర్గీకరణ చేయడానికి ముందుకు రావాలని సవాల్ విసురుతున్నాం. నీ బుద్ధి మార్చుకోకంటే మాలల సత్తా ఏందో చూపించి రాబోయే రోజుల్లో నీకు గోరి కడతామని కూడా హెచ్చరిస్తున్నాం. జై మాల, జై జై మాల. దేవాలయాల భూములను రెవెన్యూ ఎండోమెంట్ అధికారులు కాపాడాలని బహుజన యువసేన అధ్యక్షులు పునీత్ విజ్ఞప్తి చేశారు. నేడు బహుజన యువసేన ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ను కలిసి మదనపల్లి నియోజకవర్గ పరిధిలోని దేవుడి మాన్య భూములను కాపాడాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బహుజన యువసేన అధ్యక్షులు పునీత్ మాట్లాడుతూ మదనపల్లి నియోజకవర్గ పరిధిలోని కోట్ల విలువ చేసే ఆలయ భూములను కొందరు కబ్జా చేశారని, దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. ఈరోజు బహుజన యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలో మదనపల్లి నియోజకవర్గ పరిధిలో గల దేవాలయ భూములను ఆక్రమణకు గురి కాకుండా రక్షించాలని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మదనపల్లి నియోజకవర్గ పరిధిలో దేవాదాయ శాఖ వారు, ప్రభుత్వం శాఖ వారు దేవాలయాల అభివృద్ధి కొరకు వేల కోట్ల రూపాయలు విలువగలే భూములను కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఈరోజు అక్రమంగా ఆక్రమించుకొని ఆ దేవాలయ భూముల్లో వ్యాపార సముదాయాలను నిర్మించి, అలాగే వ్యాపారాలకు సంబంధించిన బంకులను నిర్వహించి, అలాగే కొంతమంది అయితే కోట్ల రూపాయలు విలువగల ఇసుకను దేవాలయ భూముల నుండి తరలించి దేవాలయ ఆదాయానికి కొన్ని సంవత్సరాలుగా నష్టం కలుగజేస్తున్నారు. మరికొంతమంది వ్యక్తులైతే
దేవాలయ భూముల్లో ఏకంగా నిర్మాణాలే చేపట్టేసి ఎన్నో వేల కోట్ల విలువ గల భూమిని కూడా ఆక్రమించుకొని ఈరోజు దేవాలయ శాఖకు కానీ దేవాలయాలకి అభివృద్ధి కోసం చెందాల్సిన భూములను కూడా వాళ్ళను ఆక్రమించుకొని వారి ఆదాయాలకి గండి కొట్టిన పరిస్థితి ఈరోజు మదనపల్లిలో నెలకొంది. ఇన్ని సంవత్సరాలుగా కబ్జాదారులు దేవాలయ భూములు కబ్జా చేసుకుని వాటిలో నిర్మాణాలను ఏర్పాటు చేసుకుంటున్న సంబంధిత అధికారులకు ఎన్నో అర్జీల రూపంలో ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా కూడా సంబంధిత అధికారులు కానీ దేవాలయ అధికారులు కానీ వాటి గురించి ఏమాత్రం పట్టించుకోకపోవడమే కాకుండా వారు నిర్లక్ష్యంతో వాళ్ళకు నిమ్మకు నీరెత్తినట్టు పట్టించుకోకుండా చర్యలు తీసుకోకుండా ఈరోజు ఉండడం వల్ల మదనపల్లిలో దాదాపుగా ఉన్న 75% భూములన్నీ కూడా ఈరోజు ఆక్రమణకు గురైనాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కావున ఇప్పటికైనా కూడా సంబంధిత అధికారులు స్పందించి మన సబ్ కలెక్టర్ గారు కూడా స్పందించి సంబంధిత అధికారులకు ఎక్కడెక్కడ ఏ సర్వే నెంబర్లో దేవాలయానికి సంబంధించిన భూములు ఉన్నాయో వాటినంతా ఎంక్వైరీ వేపించి వాటిల్లో చేపట్టిన నిర్మాణాలన్నింటినీ తొలగించి వాటిల్లో చేపడుతున్న అక్రమ ఇసుక రవాణాను కూడా అరికట్టి దేవాలయ ఆదాయాలకు గండిపడకుండా కూడా దేవాలయ ఆదాయాలకు ఉపయోగపడేలాగా కూడా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీమ్ జై భారత్. కృష్ణాపురం నందు హత్యకు గురైన రామకృష్ణ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్జే వెంకటేష్ 50,000 రూపాయలను ఆర్థిక సాయం అందించారు. హతుడి కుమారుడు సురేష్ను మంగళవారం మదనపల్లి పట్టణం నిమ్మలపల్లి సర్కిల్ నందు గల ఆయన కార్యాలయానికి పిలిపించి ఈ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఇందులో ఆర్జే వెంకటేష్ 10,000 రూపాయలు, ఇక పి సతీష్ కుమార్ 10,000, చంద్రారెడ్డి 5,000 రూపాయలు, ఇక రమేష్ 5,000 రూపాయలు, మరికొంతమంది 20,000 రూపాయలు, మొత్తం దాదాపు 50,000 రూపాయలు పోగు చేసి అందించారు. మొన్నటి దినము చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో కృష్ణాపురం వద్ద తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు రామకృష్ణ హత్య చాలా పాశవికంగా జరిగింది. దానిని అందరూ కూడా ఖండించారు. వాళ్ళ అబ్బాయి సురేష్ ఇక్కడ ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు భౌతికంగా ఈరోజు మా ముందు లేకపోయినా మానవతా దృక్పథంతో మేమందరూ కూడా ఆదుకోవాలా, ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ మాకున్నటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులు కొంతమంది ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మాకు తెలుగుదేశం పార్టీ కుటుంబం సభ్యులు దాదాపు 1 కోటి మందికి పైగా ఉన్నారు. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఉదారంగా కార్యకర్తలందరూ ముందుకు వచ్చి ఆ కుటుంబానికి అండగా నిలబడి వాళ్ళని ఆర్థికంగా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానిలో భాగంగా ఈరోజు మదనపల్లిలో వాళ్ళ అబ్బాయిని మేము ఇక్కడ పిలిపించి మా వంతు సహాయంగా దాదాపు ఒక 45,000 రూపాయలు ఇప్పుడు మేము ఇవ్వడం జరుగుతూ ఉంది. మరో 1,00,000 రూపాయలు కూడా ఈరోజే ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. ఇదే విధంగా నేను మరీ విజ్ఞప్తి చేస్తున్నాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళిద్దరూ బ్రదర్స్ ఉన్నారు, శివశంకర్, సురేష్ కుమార్. వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఇస్తాము. సాధ్యమైనంత వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా వాళ్ళకు ఆర్థికంగా ఆదుకోవాలి. పార్టీ పరంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా వారి కుటుంబానికి సహాయం చేస్తారు. అయినా కూడా భౌతికంగా వాళ్ళ కుటుంబాన్ని కార్యకర్తలుగా ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది. కాబట్టి మన వంతు సహాయంగా అందరూ కూడా వారి ఫోన్ పే చేయవలసిందిగా ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటున్నాం. అంతేకాదు నిన్న మదనపల్లిలో తిప్పారెడ్డి గారు మాట్లాడుతూ చెప్పారు. తిప్పారెడ్డి గారు ఏమన్నారంటే అనవసరంగా వారి మీద నిందలేస్తున్నారని, అనవసరంగా మిథున్ రెడ్డి మీద లేదంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి మీద పెద్దిరెడ్డి మీద నిందలేస్తున్నారని చెప్పారు. నిందలేయడానికి మేమేమీ అమాయకులు కాదు. ప్రత్యక్షంగా ఎవరైతే చంపాడో వెంకటరమణ, ఆ వెంకటరమణతో కలిసి పెద్దిరెడ్డి గారు శాలువ కప్పుతున్న ఫోటో అందరూ చూశారు. ప్రజలందరూ ఆయన ప్రోద్బలంతో అక్కడ రెచ్చిపోతున్నటువంటి కార్యకర్తలు అదుపు లేకుండా పోలీసుల వైఫల్యంతో జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. అతను రామకృష్ణ ఒక వారం రోజుల ముందు వీడియో రిలీజ్ చేస్తూ అప్పుడు కూడా చెప్పాడు, అక్కడ ఉన్న సిఐ గారికి 4 సార్లు నేను కంప్లైంట్ చేస్తే కూడా కేసు తీసుకోలేదు అని చెప్పి. కాబట్టి ఎప్పుడైతే ఆ డెత్ వారెంట్ గా ఆయన ఇచ్చినటువంటి
స్టేట్మెంట్ ని డెత్ వారెంట్ గా పరిగణించి సిఐని కూడా ముద్దాయిగా చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. గత 3 రోజుల క్రితం తెలుగుదేశం పార్టీకి ఒక హార్డ్ కోర్ కార్యకర్త, చాలా సీనియర్ నాయకులు, ఉదయం లేచినప్పుడు నుండి పార్టీ విధానాలే తన లక్ష్యంగా పార్టీని ముందుకు తీసుకోబోయే వ్యక్తి రామకృష్ణ గారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ఆ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా చేరి కేక్ కట్ చేస్తుంటే మొన్నటి దినము ఎవరైతే హత్యకు గురయ్యాడో రామకృష్ణ గారి సతీమణి మీద బైక్తో యాక్సిడెంట్ చేసి గుద్ది కాలు దించి నానా విధ్వంసాలు సృష్టించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రానిచ్చి ఏకంగా గత 15 రోజుల క్రితం ఈ రామకృష్ణ గారి కుమారుడు మీద గొడవలతో దాడి చేసి నరకడం జరిగింది. ఆ 15 రోజుల తర్వాత మళ్ళీ ఆ ఇన్సిడెంట్ మరొక ముందే సురేష్ అనేటువంటి అబ్బాయి మీద పైశాచితంగా వేట గొడవలతో దాడి చేస్తా ఉంటే ఈ సురేష్ యొక్క తండ్రి గారు అయినటువంటి రామకృష్ణ గారు వెళ్లి ఆఫ్ చేస్తా ఉంటే విచక్షణారహితంగా తరిమి ఆ రామకృష్ణ గారిని నరకడం జరిగింది. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ అభిమాని కూడా చెల్లించిపోయారు. పార్టీ పరంగా కూడా ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటారని చెప్పి లోకేష్ బాబు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్టీఆర్ ట్రస్ట్ కానీ ఆ కుటుంబానికి అన్ని విధాల ఆర్థిక సహాయాన్ని అందిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అధైర్యపడటువంటి ఇది ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ మూకలకు ఇదే చివరి అవకాశంగా తెలియజేస్తున్నాను. ఇంకొక సంఘటన ఇలాంటివి జరిగితే ప్రభుత్వాలు చట్టాలు ఉండవు, కక్ష సాధింపులకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు దిగితే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అంటూ ఉండరని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నారు. గుర్రంకొండ మండలం శీలంవారిపల్లిలో గిరిజన మహిళ ఆవేలమ్మపై జరిగిన దాడికి హేయమైన చర్య అని సిపిఎం జిల్లా కన్వీనర్ శ్రీనివాసులు తెలిపారు. నేడు మదనపల్లి జిల్లా ప్రభుత్వ పరిధిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గిరిజన మహిళ అలివేలమ్మను సిపిఎం నాయకులు శ్రీనివాసులు, హరిచంద్రనాథ్ శర్మ, ఇక నాగరాజు, రాష్ట్ర గిరిజన సమైక్య వ్యవస్థాపకులు కోనేటి దివాకర్, ఇక అదేవిధంగా బాస్ నేత ముత్యాల మోహన్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఆమెపై జరిగిన దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈరోజు కూడా అగ్రవర్ణాలు పేద గిరిజన మహిళలపై ఎటువంటి ధోరణి చూపిస్తున్నారనేది ఈ అలివేలమ్మ సంఘటనతో మనకు రుజువవుతున్నది. గుర్రంకొండ మండలం శీలంవారిపల్లిలో తన పని తాను చేసుకుంటున్నటువంటి ఒక మహిళ పైన అగ్రవర్ణాలకు చెందినటువంటి వాళ్ళు ఈ విధంగా దాడి చేయటం, ఆమెను అమానుషంగా అతి క్రూరంగా హింసించడం అనేది ఖండిస్తున్నాం. అంతేకాకుండా ఆమె కోడలు బాలింత అయినప్పటికీ కూడా ఆమె పైన కూడా చేయి చేసుకోవడం అనేది జరిగింది. ఇంత జరిగినా కానీ పోలీసులు ఇప్పటి వరకు సరైనటువంటి చర్యలు తీసుకోకుండా నిందితులను అరెస్ట్ చేయకుండా వదిలివేయడం అనేది పేదల పట్ల, గిరిజనుల పట్ల, వెనుకబడిన వర్గాల పట్ల ఈ ప్రభుత్వం కానీ పోలీసు అధికారులు కానీ ఎటువంటి వైఖరి అవలంబిస్తున్నారనేది అర్థమవుతుంది. కనుక ఇప్పటికైనా కానీ ఈ మహిళకు తగిన న్యాయం చేసే విధంగానూ, అదేవిధంగా ఆమెను ఎవరైనా అడ్డం రాకుంటే అసలు చంపేసేవారేమనేటువంటి విధంగా తయారైంది. కనుక ఈ కేసును ఒక హత్యాయత్నం కేసు కిందనో, అదేవిధంగా ఇతర ఆమెకు న్యాయం చేసేటువంటి అన్ని సెక్షన్లను పెట్టి ఇప్పటికైనా దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని, వారిపైన కఠిన చట్టాలు ప్రయోగించాలని, లేని పక్షంలో ఈ ఇష్యూను తగిన విధంగా స్పందించి మదనపల్లిలో ఉన్న అన్ని ప్రజా సంఘాలు, అదేవిధంగా రాజకీయ పార్టీలు అన్నింటినీ కలుపుకొని ఉద్యమం చేయవలసి వస్తుందని ఈ పోలీసులను, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వ అధికారులైనా, హోమ్ మినిస్టర్ అయినా చాలా చెప్తా ఉన్నారు, రోజుకు ప్రకటనలు ఇస్తున్నారు, కానీ సరైనటువంటి న్యాయం కలిగే విధంగా ఈ కూటమి ప్రభుత్వం అనుసరించడం లేదు. కనుక ఒక మహిళ హోమ్ మినిస్టర్గా ఉన్న ఈ రాష్ట్రంలో ఈ ఒక గిరిజన మహిళకు తగిన విధంగా న్యాయం చేయాలని సిపిఎం తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ మహిళకు న్యాయం చేసే విధంగా తగిన ఉద్యమాన్ని చేపట్టవలసి వస్తుందని చెప్పేసి ప్రభుత్వాన్ని సిపిఎంగా హెచ్చరిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్ చూద్దాం. మదనపల్లి రూరల్ మండలం కోటవారిపల్లి తండాధారి సమస్యపై ఇరు వర్గాలతో చర్చలు జరపడం జరిగిందన్న సబ్ కలెక్టర్ మేఘస్వరూప్. ఈ విచారణ నివేదికను కలెక్టర్కు పంపడం జరుగుతుందన్న సబ్ కలెక్టర్.
పురపాలక సంఘం అభివృద్ధికి ఇంటి నీటి పన్ను కట్టి సహకారం అందించండి. మున్సిపల్ కమిషనర్ ప్రమీల విజ్ఞప్తి. మదనపల్లె పట్టణంలో గాంధీపురం నందు ట్యాక్స్ వసూలుపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన మున్సిపల్ అధికారులు. ఇవి ఇప్పుడు వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MCTV న్యూస్.